హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు రాగిణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు గోంగూరతో నేను కారప్పొడి చేసి చూపిస్తా. అది ఎలా చేస్తానో చూపిస్తా వచ్చేయండి. ముందుగా గోంగూరని 4 కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాను. కడిగేసుకొని తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి. తర్వాత నీట్‌గా వేపేసుకోవాలండి. మాడు రాకుండా చక్కగా వేపుకోవాలి. వేపేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. తర్వాత కొంచెం పల్లీలు, అలాగే ధనియాలు, జీలకర్ర, మినపప్పు, కాస్త ఆయిల్ ఎక్కువ ఎక్కర్లేదండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆయిలు. అలాగే కొంచెం మెంతులు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలండి. నిల్వ ఉంటుందన్నమాట. నెల 2 నెలలైనా సరే నిల్వ ఉంటుందన్నమాట అండి. ఇవి బాగా వేపేసుకుని ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుందాం. అలాగే మన రుచికి సరిపడినంత కారం వేసుకోవచ్చు. వేసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చాపిచ్చాగా పట్టుకోండి, బాగుంటుంది. ఓ బౌల్లోకి తీసేసుకొని దీనిలోకి గోంగూర కూడా వేసుకొని కచ్చాపిచ్చాగా పట్టేసుకోవాలండి. మరి మెత్త పేస్ట్లా చేయకుండా కచ్చాపచ్చాగా పట్టుకోండి, టేస్ట్ బాగుంటుంది. అది అందులోకి వేసేసుకుందాం అండి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఒక 20 తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ముందే వేస్తే శుద్ధలాగా అయిపోతుంది అనమాట కారపొడి. అలా కాకుండా లాస్ట్ని వేసుకుని ఇలా కచ్చాపిచ్చా పట్టుకుని కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. మొత్తం చేతితో కలిపేసుకుందాం. చేతితో కలిపితే బాగా కలుస్తుందండి. మొత్తం అలా కలిపేసుకుందాం. నేను ఫస్ట్ టైం చేశానండి. చాలా చాలా బాగా కుదిరిందనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. వేడి వేడి రైస్లోకి కారప్పొడి వేసుకుని నెయ్యి వేసుకు తింటే అదిరిపోద్దండి అనమాట అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీని స్మెల్లే చాలా బాగుంది, అదిరిపోయిందండి. ఫస్ట్ టైం చేసినా సరే బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట అండి. మాటల్లో మాట్లాడడంలో అంత టేస్టీగా ఉందన్నమాట. నిజంగా చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోయిందనండి. చాలా అంటే చాలా బాగుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.